అడుగుల లోతులో ఉండేవాళ్ళు. ఒక వర్షాల్లో కూడా నేను ప్రతి బజారు కూడా నేను ఆ రోజు తిరిగా. తర్వాత 14-19లో వాళ్ళు మట్టి మీద కాలు పెట్టకుండా అన్ని పనులు చేశారు. కాబట్టి ఒక్కోటి ఏం చేయాలనేది, ఎట్లా చేసుకోవాలనేది అన్నీ చూసుకుని వెళ్తున్నాను. ఎందుకంటే మనవాడు ఇప్పుడు వాటర్ కావాలంటే అదే 5 ఏళ్ళు ఏం చేశారో నాకు అర్థం కాదు. 5 ఏళ్ళు అడిగినోడు లేడు, 5 ఏళ్ళు పట్టించుకునేవాడు లేదు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా వచ్చాకి అవి ఇవి అనే సమస్యలు వస్తూ ఉంటాయి. వాటర్ లైన్ అనేది, వాటర్ కూడా ప్రతిరోజు ఇచ్చేది ఏదైతే మనం సంకల్పంతో చెప్పామో 100% ఈ టర్మ్లోనే అది కంప్లీట్ చేస్తాం. అది కూడా ఎక్కడెక్కడ వైండింగ్స్ కూడా మన మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా రోడ్డు వైండింగ్స్ కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నేను కాదు, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంది. అన్ని ప్రాంతాలలో కూడా రోడ్డు వైండింగ్స్ చేసుకోవటం, రోడ్లో కూడా ఈ బండ్లు ఇవన్నీ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా తీసేసి కొంచెం వాతావరణాన్ని క్లారిటీగా చేసుకోవాలనేది మన ఉద్దేశం. ఎవరినో ఇబ్బందులు పెట్టాలనేది కాదు. ఇప్పుడు రోడ్డు మీద వైండింగ్ చేసి అంతా చేసిన తర్వాత బళ్ళు తీసుకొచ్చో, లేకపోతే ఈ దోశల బల్లో లేకపోతే ఇంకో బల్లో పెట్టేసి ట్రాఫిక్ మళ్ళీ అంతరాయం తీసుకొచ్చే పరిస్థితి వస్తే మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సపరేట్ ఫుడ్ కోర్ట్ పెడుతున్నాం. ఆ ఫుడ్ కోర్ట్లోనే ఈ బళ్ళన్నీ కూడా టిఫిన్స్ కానీ ఏదైనా కూడా ఆ ఫుడ్ కోర్ట్లో ఉంటాయి. ఫుడ్ కోర్ట్కి పోయి తినాలి ఎవరైనా కూడా. అంతేగాని రోడ్ల మీద ఉంటాం. రోడ్ల మీద ఇప్పుడు చికెన్ మార్కెట్ ఉంది, మటన్ మార్కెట్ ఉంది. రోడ్డు మీద చికెన్లు కొట్టడం, ఏలాడి తీయటం, ఇవన్నీ కూడా డిసిప్లైన్ మేనర్లో తీసుకొస్తున్నాం. అవన్నీ కూడా తొందరలోనే సార్ట్అవుట్ చేస్తాం. ఇది కూడా రోడ్లు వైండింగ్ కూడా ఎవరన్నా పోయినా కూడా దానికి టీడీఆర్ ఇవ్వటం కానీ, దానికి ఎంత పోతుందో అవన్నీ కూడా చూడటం. అక్కడ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది కాదు, వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని కూడా మనం చేసే విధానాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి దాని పద్ధతి ప్రకారంగా నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ట్రంక్ రోడ్ విస్తరణ అదేనా మా టంక్ రోడ్ అవ్వచ్చు.